విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం గురించి తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మహాకుంభాభిషేకం అనేది ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది గుడి శక్తిని, దేవి ఉజ్జీవనాన్ని తిరిగి నిలిపే విశిష్టమైన సంస్కార విధానం. ఈ వేడుక ఆగమ శాస్త్రాల నుండి తీసుకోవడం జరిగింది మరియు ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. 2026 అంటే ఇదే సంవత్సరం మార్చ్ 6, 7, 8 ఈ 3 రోజుల్లో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన ఈ పవిత్ర ఆలయం కృష్ణానది ఒడ్డున వేలాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉదయం సూర్యోదయం కాంతితో ఆలయం మెరిసిపోతుంటే భక్తుల చేతుల్లో కొబ్బరికాయలు, పూలతో జై దుర్గమ్మ అంటూ కొండపైకి ఎక్కుతుంటారు. అయితే ఈ మహోత్సవానికి ముందుగా జరిగే ఒక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ ఆలయ శుద్ధి. అర్చకులు, ఆలయ సిబ్బంది కలిసి దేవాలయం మొత్తం శుభ్రం చేస్తారు. పాత పూలను తొలగించి రాళ్ల నేలపై పవిత్ర జలాలను పోసి శుద్ధి చేస్తారు. ప్రతి మూల, ప్రతి ప్రాంగణం పవిత్రంగా మారుతుంది. గర్భగుడిలో ప్రత్యేక శుద్ధి జరుగుతుంది. పవిత్ర జలాలను చల్లుతూ మంత్రోచ్చరణల మధ్య ఆ ప్రదేశాన్ని దైవికంగా మార్చుతారు. ఆ క్షణంలో అక్కడ ఒక ఆధ్యాత్మిక నిశ్శబ్దం ఏర్పడుతుందని అంటారు. ఈ శుద్ధి పూర్తయ్యాకే గణపతి పూజ ప్రారంభమవుతుంది. అర్చకులు గణపతిని ఆహ్వానిస్తూ అన్ని విఘ్నాలు తొలగాలని ప్రార్థిస్తారు. అంకురార్పణతో ఈ మహోత్సవం మొదలై ప్రతి క్షణం దైవశక్తిని ఆహ్వానించే ప్రక్రియగా మారుతుంది. ఇక అమ్మవారి సేవ కోసం సిద్ధమవుతారు. పూలమాలలు, పట్టు చీరలు, బంగారు ఆభరణాలు అన్నీ అర్చకులు శ్రద్ధగా సిద్ధం చేస్తారు. ఇక ఆ తరువాత అత్యంత పవిత్రమైన అభిషేకం ప్రారంభమవుతుంది. పాలు, పసుపు, పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ క్షణంలో అమ్మవారి దైవ తేజస్సు మరింత వెలిగిపోతుంది. అభిషేకం తరువాత అమ్మవారిని అలంకరిస్తారు. పట్టు చీరతో, బంగారు ఆభరణాలతో, పూలతో అలంకరించిన ఆ రూపం భక్తుల హృదయాలను కట్టిపడేస్తుంది. ఇదే సమయంలో ఈ యాగశాలలో అగ్ని హోమాలు ఉధృతంగా కొనసాగుతుంటాయి. అగ్ని జ్వాలలు ఎగసిపడుతూ మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేస్తాయి. పూర్ణాహుతితో ఈ యజ్ఞం శిఖరాన్ని చేరుకుంటుంది. ఇక ప్రధాన ఘట్టం సమీపిస్తుంది. పవిత్ర జలాలతో నింపిన కలశాలను అర్చకులు తమ తలపై మోసుకుంటూ మంత్రోచ్చరణల మధ్య బాజా భజంత్రీలతో గోపురంపైకి నడుస్తారు. ఆ క్షణంలో వేలాది భక్తులు ఒకేసారి అమ్మవారిని ప్రార్థిస్తారు. సరిగ్గా ముహూర్త సమయానికి ఆ పవిత్ర జలాలను గోపురంపై పోస్తారు. అదే మహాకుంభాభిషేకం. ఆ నీరు గోపురం మీదుగా జారుతూ ఆలయం అంతటా వ్యాపిస్తుంది. దైవశక్తికి మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఆ క్షణాన్ని చూసిన భక్తులు కళ్ళలో ఆనంద బాష్పాలతో చేతులు జోడించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ మహోత్సవం కేవలం ఒక పూజ కాదు, ఇది ఆలయ శక్తిని పునరుద్ధరించే యజ్ఞం. ఇది భక్తి, విశ్వాసం, సంప్రదాయం కలిసిన ఒక మహా సంస్కృతి. ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూసిన వారికి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఆ దైవిక ఆకర్షణ, అదే కనకదుర్గమ్మ తల్లి మహిమ.